హాయ్ అండి. ఈ ఓఆర్ఎస్ తీసుకొని చాలా మంది పేషెంట్స్ వస్తూ ఉంటారు. వాళ్ళు ఈ ఓఆర్ఎస్ ను దేనికోసం వాడుతున్నారమ్మా అని చెప్పేసి అడిగితే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా చెప్తా ఉంటారు. కొంతమంది సార్ ఇది పండ్ల రసం సార్ అని చెప్పేసి అంటూ ఉంటారు. కొంతమంది సార్ ఇది యాపిల్ జ్యూస్ సార్ అంటారు. కొంతమంది ఇది ఆరెంజ్ జ్యూస్ సార్ అని చెప్పేసి అంటూ ఉంటారు. సో ఓవరాల్గా ఏంటంటే ఓఆర్ఎస్ అంటే ఏమిటి, అందులో ఏముంటుంది, దాని యొక్క తెలుగు పేరు ఏమిటి అనేది ఎవరికి కూడా తెలియదండి. ఈ యొక్క తెలుగు పేరు కనుక తెలుసుకుంటే, దాన్ని తెలుగులో మనం కనుక పిలిస్తే ఆ ఓఆర్ఎస్ పనిచేస్తుంది అనేది చదువు రాని వాళ్ళకు కూడా ఈజీగా అర్థమవుతుందండి. కాకపోతే ఈ ఓఆర్ఎస్ తెలుగు పేరు అనేది ఎక్కడ కూడా పేపర్లో ఇవ్వడం లేదు. దానివల్ల అందరూ మిస్గైడ్ అయిపోయి ఈ ఓఆర్ఎస్ని అదేదో బలమైన ఆహారం లాగా అనుకొని కొంతమంది ప్రత్యేకించి ఫ్రూట్ జ్యూస్ బదులు ఈ ఓఆర్ఎస్ ప్రతిరోజు తాగే వాళ్ళు కూడా నాకు కనిపించారు. కాబట్టి ఈ ఓఆర్ఎస్ యొక్క తెలుగు పేరు ఏమిటి అనేది ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అందుకే ప్రత్యేకించి దీనికోసం ఇప్పుడు ఒక వీడియో కూడా చేస్తున్నాను నేను. అయితే ఈ తెలుగు పేరు తెలుసుకోవడం కంటే ముందుగా అసలు ఓఆర్ఎస్లో ఏముంటుంది అనే విషయం ఫస్ట్ చూద్దాం. ఇందులో ముఖ్యమైన ఇంగ్రీడియంట్స్ ఒక 4 ఉంటాయండి. అందులో ఏంటంటే ఫస్ట్ సోడియం క్లోరైడ్. సోడియం క్లోరైడ్ అంటే ఏంటిది? ఉప్పు అనమాట. అంటే నార్మల్ టేబుల్ సాల్ట్ అంటారు కదా, ఆ టేబుల్ సాల్ట్ అది ఉంటుంది. దాని తర్వాత ఇంకేముంటుంది? పొటాషియం క్లోరైడ్ అని చెప్పేసి ఉంటుంది. అది కూడా ఒక ఉప్పే. పొటాషియం క్లోరైడ్ అండ్ సోడియం క్లోరైడ్. ఇంకా ఏముంటుంది? డెక్స్టోజ్ లేదా గ్లూకోజ్. ఈ డెక్స్టోజ్ లేదా గ్లూకోజ్ ఏమంటాం మనము? చక్కెర అని తెలుగులో అంటాం అనమాట. ఇంకా ఇందులో బఫర్ ఉంటుంది. బఫర్ అని చెప్పేసి అంటే దీనివల్ల ప్రాబ్లమ్స్ రాకుండా, అంటే కొంచెం టేస్ట్గా ఉండడానికి కోసం, ప్లస్ ఈ ఉప్పు అండ్ చక్కెర నీళ్ళు తాగడం కోసం కొంచెం ఆ ప్రాబ్లం కాకుండా ఉండడం కోసం ఈ బఫర్ కూడా యాడ్ చేస్తారు, సిట్రేట్ కూడా యాడ్ చేస్తారు అనమాట. సో ఓవరాల్గా చూస్తే ఏంటంటే ఈ ఉప్పు చక్కెర ఉన్న పౌడర్ ఏదైతే ఉన్నదో దాన్ని వాటర్లో కలిపితే వచ్చే సొల్యూషన్నే మనం ఓఆర్ఎస్ అని చెప్పుకోవచ్చు. అయితే ఈ ఓఆర్ఎస్ 2 రకాలుగా ఉంటుంది. ప్యాకెట్, చిన్న చిన్న ప్యాకెట్స్లలో ఓన్లీ ఉప్పు చక్కెర కలిసి ఉన్న ప్యాకెట్స్ మనకు బయట దొరుకుతాయి. అంతేకాకుండా ఉప్పు చక్కెర ద్రావణము వాటర్ కలిపి ఒక ద్రావణంగా తయారు చేసి గట్టిగా ఇస్తే దాన్ని ఓఆర్ఎస్ లిక్విడ్ అని చెప్పేసి అంటారు. అవి శాచెట్స్లలో వస్తాయి. అయితే ఈ ఓఆర్ఎస్ లిక్విడ్ కానీ ఈ పౌడర్ కానీ అన్నిట్లలో ఉండేది ఒకటేనండి, ఉప్పు మరియు చక్కెర. అంటే 2 రకాల ఉప్పులు, 1 రకం చక్కెర, అంతే. ఇంకా ఇందులో వేరే ఏమీ ఉండదు. సో దీన్ని తెలుగు పేరు చెప్పుకోవాలనుకుంటే సింపుల్గా ఉప్పు చక్కెర నీళ్ళండి, అంతే. ఓఆర్ఎస్ యొక్క తెలుగు పేరు ఏంటి మీకు అర్థమైంది కదా? ఉప్పు చక్కెర నీళ్లు. సో ఈ పేరు కనుక తెలుసుకున్న తర్వాత అందరికీ ఇప్పుడు ఈజీగా అర్థమైపోతుంది. ఈ ఉప్పు చక్కెర నీళ్ళు అనేది బీపీ ఉన్న పేషెంట్స్ వాడుకోవచ్చా? ఇప్పుడు మీరే చెప్తారు. వాడుకోకూడదు. ఎందుకు? ఎందుకనంటే ఉప్పుతోనే బీపీ ఎక్కువైపోతుంది. కాబట్టి ఓఆర్ఎస్ అనేది బీపీ ఎక్కువ ఉన్న పేషెంట్స్, అదేవిధంగా షుగర్ పేషెంట్స్ వాడచ్చా? వాడకూడదు. ఎందుకనంటే అందులో చక్కెర ఉంది కాబట్టి ఇది షుగర్ పేషెంట్స్ కూడా వాడకూడదు. ఇలా జలుబు అయిన పేషెంట్స్ వాడచ్చా? చక్కెర ఉంటుంది కాబట్టి జలుబు ఎక్కువైపోతుంది, వాడకూడదు. మరి ఎవరు వాడాలి? సో ఎవరు వాడాలి, ఎవరు వాడకూడదు అనేది దీనికి సపరేట్గా ఒక వీడియో చేస్తాను. ప్రస్తుతానికైతే ఈ వీడియో ద్వారా మీకు అందరికీ నేను ముఖ్యమైన విషయం, ఇది సింపుల్గా ఫన్నీగా కూడా అనిపించవచ్చు, కానీ చాలా ముఖ్యమైన విషయం, ఓఆర్ఎస్ యొక్క తెలుగు పేరు ఉప్పు చక్కెర నీళ్ళు అని చెప్పి ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. దీన్ని ఉప్పు చక్కెర నీళ్ళని పిలిస్తే మార్కెట్లో కూడా అలాగే లేబుల్ వేస్తే ఇంకా బాగుంటుంది. ఎందుకంటే ఈ వీడియో అందరు చూడొచ్చు, చూడకపోవచ్చు. వీడియోను అందరికీ షేర్ చేయండి. ఎందుకంటే ఈ వీడియో అందరికీ కనుక తెలిస్తే ఈ ఓఆర్ఎస్ని మిస్యూజ్ చేయకుండా కనీసం కొంతవరకైనా ఆపొచ్చు. ఇంకా ఆ లేబుల్స్ పైన కూడా గవర్నమెంట్ తరఫు నుంచి కూడా ఉప్పు చక్కెర అని చెప్పి కింద కనుక రాస్తే జనాలకు కూడా తెలిసిపోతుంది అనమాట. సో ఇది దేనికి వాడాలి, దేనికి వాడకూడదు అనేది. ఈ కంపెనీ వాళ్ళు ఏంటంటే ఓఆర్ఎస్ రీహైడ్రేషన్ సాల్ట్స్ అని చెప్పేసి మంచి ఇంగ్లీష్ పేర్లు పెట్టేసి దాన్ని అమ్ముతా ఉన్నారు. దానివల్ల వాళ్ళకు లాభమే కానీ అసలు పేషెంట్స్ మాత్రం ఎంత లాభం వస్తుంది అనేది డాక్టర్స్కి మరియు పేషెంట్స్కి తెలియాలి. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఈ జాగ్రత్త తీసుకోవాలి ఓఆర్ఎస్ గురించి. దీని తెలుగు పేరు అందరికి కూడా చెప్పుకోవాలి ఒకళ్ళొకళ్ళు. అప్పుడు మాత్రమే దీనికి సరైన అవేర్నెస్ వస్తుందని చెప్పేసి
నేను ఆశిస్తున్నాను. అలాగే ఈ సిమ్స్ టీవీ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి సింపుల్ అండ్ అందరికి ఉపయోగపడే విషయాలన్నీ కొత్త కొత్త వీడియోస్ అందరికి ఉపయోగపడేలాగా, అందరికి అర్థమయ్యేలాగా చేయడమే మా టీవీ యొక్క ఉద్దేశం. షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్.